విజయబాబు గారు చెప్పండి, ఈ రెండు ఇష్యూస్ అయిన తర్వాత పవన్ కళ్యాణ్ ఇష్యూలోకి వెళ్దాం. ముందుగా రోడ్లు ఇంత దారుణంగా తయారైనాయి, కొన్ని వందల కోట్లు ఖర్చు పెట్టారు, మరి 1200 కోట్లు ఖర్చు పెట్టామని ఓ బ్రహ్మాండం, అసలు అంతా ఇదైపోయినట్లుగా ఎల్లో మీడియా అక్కడక్కడ కొన్ని ఫోటోలు తీసి ఇంకేముంది అద్భుతంగా మారినట్టు చూపించారు. తీరా చూస్తేనేమో ఇప్పుడు ఈ పరిస్థితి ఏర్పడింది. మీరేమంటారు? ఒక్క రోడ్లనే కాదండి, వాళ్ళు వైసీపీ ప్రభుత్వంలో ఏవైతే అన్ని చిలవల పలవలు అంటే చిన్న దీన్ని ఒక భూతద్దంలో చూపించి దాన్ని పెద్ద హంగామా చేసి హడావుడి చేసి ఏదో అయిపోతుంది, ఏదో జరిగిపోతుంది, ఇక్కడ అసలు దేశంలోనో ప్రపంచంలో ఎక్కడ జరగని ఉపద్రవాలు ఇక్కడ జరిగిపోతున్నాయి అన్నంతగా చూపించారు. అందులో ప్రధానంగా ఈ రోడ్ల గురించి అయితే మామూలుగా కాదు, స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి అంచెలంచెలుగా ఈ దేశం రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. ఆ క్రమంలోనే వైసీపీ ప్రభుత్వంలో ముఖ్యంగా అసలు ఈ చాలామంది సామాజికవేత్తలు కూడా ప్రశంసించింది ఏంటంటే, ప్రధానంగా మనకి ఆదేశిక సూత్రాల్లో చాలామంది చాలా పాలకులు ఇగ్నోర్ చేసేటువంటి ఇదేంటంటే సంక్షేమ పథకాలు. ఆ సంక్షేమ పథకాలే ప్రధానంగా గాంధీ గారి సిద్ధాంతం కూడా అదే. దానికోసమే స్వాతంత్రాన్ని ఆయన అభిలషించారు. అలాంటిది ఆ గ్రామాల దగ్గర నుంచి వాళ్ళందరి యొక్క జీవన స్థితిగతులు మెరుగుపరచడానికి కాన్స్టాంట్గా ప్రయత్నం చేస్తూ ఆ ప్రాసెస్లోనే ఇవి కూడా చేసుకుంటూ వచ్చారు. ఆయన పదే చెప్పారు, 2 సంవత్సరాలు అనవసరంగా మనకి ఊహించని విధంగా ఒక విపత్తు అనేటువంటిది వచ్చింది, దాని ఫలితమే ఇవన్నీ కూడా చేసుకుంటూ వస్తామని చెప్పినా కూడా దాన్ని ఒక మహాపరాధం కింద హడావుడి చేసి హంగామా చేశారు. మరి 2 సంవత్సరాలు అక్కడ టైం పోయింది, కానీ ఆయన ఈ రోజున ప్రజల గొంతు, సగటు అణగారిన వర్గాల యొక్క గొంతు వింటున్నాం మనం వేరే అవాజు సును అన్నా కూడా అరణ్య రోదన కిందే ఉంది. ఆ ప్రాసెస్లో రోడ్లకు సంబంధించి అసలు చాలా దారుణాలు జరిగిపోయినాయి. అంటే ఇప్పుడు చూస్తే ఆ నికృష్టపు రోడ్లు మరి లక్షల కోట్ల రూపాయలు తీసుకొస్తున్నారు, లక్షల కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఒకే ప్రాంతంలో పారబోస్తున్నారు తప్ప మరి వీటన్నిటినీ కూడా ఆయన ఆ రోజున అన్నది కూడా ఏంటి, ఒక వికేంద్రీకరణ, పరిపాలన వికేంద్రీకరణ జరగాలి అని. అంటే ఈ రోజున కేవలం ఒక ప్రాంతానికే మొత్తం డబ్బంతా వెచ్చించి ఇవన్నీ ఇగ్నోర్ చేసి దీన్ని ప్రధానంగా ఒక గ్రామీణ శాఖ మార్చులుగా ఉప ముఖ్యమంత్రికి బాధ్యతలు అప్పచెబితే పదే ఆ రోజున ఎన్నికల ప్రచారంలో ఈ రోడ్ల గురించి ప్రస్తావించినటువంటి వ్యక్తిత్వం. అటువంటిది ఆ మధ్య చూసామంటే ఏజెన్సీ ఏరియాలో నిండు గర్భిణీలు మాత్రమే కాదు, పిల్లలు, చదువుకునేటువంటి పిల్లలు ఎంత ప్రాణాలకి తెగించి వాళ్ళు నీళ్ళల్లో ఈదుకుంటూ వెళుతున్నటువంటి పరిస్థితులు అన్నీ చూసాం. మరి ఎంతో కన్సర్న్ వ్యక్తం చేసినటువంటి వ్యక్తి ఈ రోజున అసలు వాటి ఊసు కానీ వాటి ధ్యాస కానీ అసలు లేనే లేదు, పూర్తిగా గాలికి వదిలేసిన పరిస్థితుల్లో. అయితే ఇక్కడే ఒకటేంటంటే, ఎంతసేపు ఈ ఇష్యూస్ మీద ఒకటి గమనిస్తుంది ఏంటంటే, నిశ్చితంగా ఆంధ్రప్రదేశ్లో చాలా పార్టీలు ఉన్నాయి, ఒక వైసీపీ మాత్రమే కాదు, కాంగ్రెస్ పార్టీ ఉంది, కమ్యూనిస్ట్ పార్టీలు ఉన్నారు, తర్వాత సామాజిక సంస్థలు ఉన్నాయి, ఇన్ని రకాల సంస్థలు ఉన్నాయి. మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇటు కొంచెం పక్కకు వచ్చి తెలంగాణను చూస్తే, తెలంగాణలో అధికార పక్షంలో ఏదైనా జరిగితే ఒక గొంతులు వినిపించడానికి విద్యార్థి సంఘాలే కానీ, సామాజిక సంస్థలే కానీ, కమ్యూనిస్టు పార్టీలు కానీ, మన బీఆర్ఎస్ కానీ, ఇన్ని పార్టీలు ఉన్నాయి. ఇక్కడ నామకే వాస్తే ఉన్నాయి, కానీ ఎవరు కూడా మాట్లాడరు. అదేదో పేచి అటు తెలుగుదేశం ప్రభుత్వానికి వైసీపీ పార్టీకి సంబంధించిన పేచీలాగానే చూస్తున్నారు తప్ప సామాజిక సంస్థలు కానీ, కమ్యూనిస్టులు కానీ, ముఖ్యంగా గతంలో ఇలాంటి సంఘటనలు పేద ప్రజలకు ఏదైనా జరిగితే ముందుగా ఉద్యమించేవి. కానీ ఇప్పుడు అడపాదడప అక్కడో ఇక్కడో ఏదో మాట్లాడటం, తర్వాత వాళ్ళు ఏదో కొట్టుకుంటున్నారనే వార్త కూడా ఉన్నది. ఇంత దాంట్లో మళ్ళీ తగాదాలంటే చాలా హాస్యాస్పదమైన అంశం. ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళు పేటరేగిపోయి మన కత్తికి ఎదురు లేదు, మనం ఏం చేసినా కూడా ప్రచారం చేయడానికి మోయడానికి సునక సనందులు ఉన్నారు ప్రచారాల్లో. కాబట్టి ఈ సునక సనందులు వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా రాసి, వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా వాగి చాలా ఆనందిస్తూ ఉంటారు. కాబట్టి మనకి ఇబ్బంది ఏమీ లేదు, వాళ్ళు మోస్తుంటారు ఈ లౌడ్లన్నీ కూడా అని చెప్పని చెలరేగిపోయి ప్రవర్తిస్తున్నారండి. దానికోసం అని చెప్పిన వైలేషన్ ఆఫ్ లా, రూల్ ఆఫ్ లా అనేది ఆంధ్రప్రదేశ్లో లేదు. ఏ యాంగిల్లో చూసినా కూడా వైలేషన్సే. అయితే దురదృష్టం ఏంటంటే, ఇవి ఇప్పుడిప్పుడే చాలా ఆలస్యంగా, అంటే దాదాపుగా 14 నెలలుగా జరుగుతున్న ఈ దాష్టీకానికి సంబంధించినటువంటి అంశాల్లో మెల్లగా కోర్టుల దృష్టికి వెళుతున్నాయి. కానీ ఇంకా దానికి సంబంధించినటువంటి సివియర్ యాక్షన్స్ అనే అయితే కామెంట్స్ అయితే వినిపిస్తున్నాయి, కానీ యాక్షన్స్ రావడం లేదు. ముఖ్యంగా ఇలాంటి రోడ్లు అమెరికాలో కనుక ఉన్నట్టయితే వాళ్ళు మొత్తం వెంటనే ప్రభుత్వం మీద కానీ కార్పొరేషన్స్ మీద కానీ ఫైన్ వేస్తారండి.
కానీ ఇక్కడ మనకు ఆ పరిస్థితులు లేవు. పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ కోసం అని చెప్పని వెళితే మరి అది ఏమవుతుందో తెలియదు. దాంట్లో లార్జర్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లేదని చెప్పని ఫైన్ వేస్తారనేటువంటి భయాన్ని కూడా క్రియేట్ చేసినటువంటి సందర్భాలున్నాయి కొన్ని కేసుల ద్వారా. అందుకని ప్రజలు కూడా ఒకవేళ చైతన్యం ఉన్నటువంటి సంఘాలు కానీ వాళ్ళు కూడా చూసి చూడనట్టుగా ప్రవర్తిస్తున్నారు. ఇవన్నీ కూడా ఒక దురదృష్టకరమైనటువంటి ఒక కర్స్ అండి ఆంధ్రప్రదేశ్కి ఇదంతా కూడా చెప్పాలంటే ఒక మాటలో. రైట్, ఓకే, రైట్. రాజు గారు చెప్పండి. ఇప్పుడు గత ప్రభుత్వం, జగన్ గారి ప్రభుత్వం రోడ్ల మీద కొన్ని చోట్ల, చాలా చోట్ల కొత్త టెక్నాలజీని ఉపయోగించి అవి శాశ్వతంగా నిలబడేలాగా చేయాలని ఒక ప్రయత్నం చేసింది. ఒంగోలు తదితర ప్రాంతాల్లో వేశారు. నేను కూడా చాలా చోట్ల బాగానే ఉన్నాయి, కానీ అక్కడక్కడ కొన్ని రోడ్లు బాగోపోవచ్చు. కానీ ఎక్కడ మారుమూల గ్రామాల్లో రోడ్లు బాగోపోయినా పెద్ద ఎత్తున ఫోటోలు వేసినటువంటి పత్రికలు ఈనాడు, ఆంధ్రజ్యోతి ఇప్పుడు అసలు నోరు తెరవట్లేదు, టీవీలో వినిపించట్లేదు, పేపర్లో కనిపించట్లేదు. సో ఇప్పుడు మరి సాక్షిలో అంత పెద్ద వార్త వచ్చింది, ఫోటోలతో సహా వేశారు. ఇప్పుడు దానికి ఏం సమాధానం చెబుతారు గవర్నమెంట్ వారు? ఏ ప్రభుత్వం రోడ్లకి నిరంతర ప్రక్రియ వేస్తుంటారు, కొన్ని చోట్ల పోతుంటాయి, దానికి ఆల్టర్నేటివ్ ఏంటని చూస్తుంటారు, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కేవలం జగన్ గారి టైంలోనే జరిగిపోయినట్టు ఇప్పుడేం జరగనట్టుగా, మొన్న ఏదో బ్రహ్మాండంగా ఉన్నట్టుగా ఒక నెల రోజుల క్రితం ఒక వార్త వేశారు, అబ్బో అదిరిపోయిన రోడ్లని. ఇప్పుడు మరి చూడమనండి ఆ సోకు, ఆ గుంతల సోకు చూడతరమా అన్నట్లుగా ఉందా? రాజీవ్ గారు. కేఎస్ఆర్ గారు, మీకు విజయబాబు గారికి, సాక్షి టీవీ న్యూస్ ఛానల్ వీక్షకులందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు, శుభోదయం. సార్, గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రావడానికి ముందు కొంత రోడ్లు వేసామంటూ బిల్లులు పెట్టి డబ్బులు దండుకున్నటువంటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినటువంటి 2019 మేము అధికారంలోకి వచ్చాం. ఆ తర్వాత కరోనా కష్టకాలం, ఉన్నటువంటి సమయం తక్కువ, అప్పులు, రకరకాలైనటువంటి పరిపాలన ఇబ్బందులను కూడా అధిగమించి సంక్షేమాన్ని, అభివృద్ధిని జగన్మోహన్ రెడ్డి గారు ఏకతాటి మీద తీసుకెళ్లారు. అయితే అటువంటి పరిస్థితుల్లో రోడ్లు అనేటువంటివి కొన్ని లోపాలు, ఇబ్బందులు ఎదురైనటువంటి మాట వాస్తవం. ఆ లోపాలని, ఆ ఇబ్బందుల్ని కాలక్రమేణా జగన్మోహన్ రెడ్డి గారు సరిచేశారు. రోడ్లు మరమ్మతులు చేపట్టారు. రోడ్ల కోసం నిధులు వినియోగించడం కూడా జరిగింది. అయితే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఎంత ఉంటే అంత చేసి చూపించి, అంటే గోరంత ఇబ్బంది జరిగితే దాన్ని కొన్నంతగా పబ్లిసిటీ చేసి ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రోడ్ల విషయంలో వైఫల్యం చెందింది అనేటువంటి ఒక బురదని మా మీద జల్లే ప్రయత్నం చేసినటువంటి అప్పటి ప్రభుత్వం కానీ, లేకపోతే ఇప్పుడున్నటువంటి ఈ అప్పటి ప్రతిపక్షం కానీ, లేదా ఇప్పుడు ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి మరి ముఖ్యంగా గొంతల దగ్గరికి వెళ్ళి పువ్వులు పెట్టారు. మరి ఇప్పుడు ఆ పువ్వులు తెచ్చి మీ చెవిలో పెట్టుకుంటారా అని నేను అడుగుతున్నా పవన్ కళ్యాణ్ గారిని. రోడ్ల గురించి ఎవరైనా ఏదైనా మాట్లాడితే మారుమూల గ్రామాలు అక్కర్లేదు సార్. విశాఖ మహానగరం నడిబొడ్డున నేను ప్రాంతం చెప్తాను, స్టీల్ ప్లాంట్ లోపల నుంచి వెళ్తే దేశపత్ర పాలన ఒక ఏరియా వస్తుంది. అక్కడ నుంచి లంకిలపాలెం హైవేకి కనెక్టివిటీ రోడ్డు ఉంది. నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాను కూటమి నాయకులకి, సోకాళ్ళ మంత్రులు వచ్చినా, పవన్ కళ్యాణ్ గారు వచ్చినా, సింగిల్ గా ఓ కార్ వేసుకుని వెళ్ళమని నేను అడుగుతున్నా సార్. ఆ రోడ్డును చూస్తే సుమారు ప్రతి 2-3 అడుగులకు కూడా 2-3 అడుగుల లోతులు గొయ్యలు, లారీలు తప్ప మనుషులు ఎవరో కూడా ప్రాంతంలో ట్రావెల్ చేయలేనటువంటి పరిస్థితులు. లారీలు వెళ్ళినా సరే కట్టలు ఇరిగిపోయి లారీలు అక్కడే నిలబడిపోయే పరిస్థితులు. ఈ రోడ్డు సంగతి ఏంటి, మా ప్రభుత్వం దీన్ని ఎందుకు ఇలా వదిలేశారని మేము అడిగితే వాళ్ళు చెప్పిన సమాధానం ఏంటంటే, ఈ రోడ్లో లారీలు ఎక్కువ వెళ్తాయట. లారీలు కాకపోతే లారీలు రోడ్డు మీద కాకపోతే ఆకాశంలో వెళ్తాయటండి. అంటే కేవలం వాళ్ళ ప్రభుత్వ హయాంలో ఎంత అధ్వానంగా రోడ్లున్నా, ఎంత దౌర్భాగ్యంగా రోడ్లున్నా సరే అవేవి కూడా తెలుగుదేశం ప్రభుత్వానికో, మరీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి కంటికో అవి కనబడవు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఏదైనా చిన్న చిన్న ఇబ్బందులు వస్తే మాత్రం దాన్ని పెద్దవి చేసి చూపించి ఎంతసేపు దాన్ని రాజకీయంగా వాడుకోనేటువంటి అస్త్రంగానే మారుస్తున్నారు తప్ప ఇంకొకటి కాదు. నేను పవన్ కళ్యాణ్ గారిని అడుగుతున్నా, మీకు చిత్తశుద్ధి ఉంటే ఈ రోజు సాక్షి పేపర్లో వచ్చినటువంటి ఫోటోలన్నింటినీ కూడా, మీ దగ్గర ప్రభుత్వం ఉంది కదా, అధికారం ఉంది కదా, మీ దగ్గర అన్ని రకాలైనటువంటి వస్తువులు ఉన్నాయి కదా, వెళ్ళండి ప్రతి ఫోటో దగ్గరికి వెళ్ళి, ఆ ప్రాంతం దగ్గరికి వెళ్ళి ఇది నిజమా కాదా అని చెప్పి మీరే ఎంక్వైరీ చేయండి. అది నిజంగా తప్పుంటే, గతంలో మా ప్రభుత్వ హయాంలో ఏదైనా చిన్న గుంతలు పడితే పువ్వులు పెట్టారు కదా, మరి ఇప్పుడు పెద్ద పెద్ద పువ్వుల దాంట్లో ఆ గుంతలకు అన్ని వేసి మీ యొక్క నిరసన తెలియజేసి ముఖ్యమంత్రితో ఆ రోడ్లు బాగు చేయించండి. ఇక్కడ రాజకీయం చేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాట్లాడట్లేదు. మీ యొక్క ద్వంద్వ బుద్ధిని, మీ యొక్క 2 నాలుకల ధోరణి, మీ యొక్క స్వామి భక్తిని, చంద్రబాబు నాయుడు గారికి మీరు కొమ్ము కాసే విధానాన్ని, మీరు ఆయనకి దత్తపుత్రుడు అని చెప్పుకునేటువంటి విధానాన్ని ప్రజలకి మీ యొక్క గుట్టు రట్టు చేసే ప్రయత్నం మేము చేస్తున్నాం. ఆ రోజు లేచి నోరు ఇప్పుడు ఎందుకు మాట్లాడదు? ఆ రోజు మీరు బాహాబాహిలంటూ రోడ్లు ఎక్కారు కదా, మరి ఈ రోజు రోడ్లు ఇంత అధ్వానంగా ఉన్నాయే, ప్రజలు వెళ్ళలేకపోతున్నారే, ఆటోలు కూడా కనీసం రావట్లేదు, మనకి టీవీ స్క్రీన్ మీద అంతా క్లియర్ గా కనబడుతుంది. మరి ఎక్కడుంది మీ ప్రభుత్వం? ఎందుకు మొద్దు నిద్ర వహిస్తుంది? రోడ్ల పట్ల ఇంత నిర్లక్ష్యంగా మీరు ఎందుకున్నారు? గతంలో మీరు అధికారంలోకి వచ్చిన వెంటనే
సంక్రాంతి కల్లా ఊర్లలోకి వెళ్ళేటువంటి రోడ్లు బాగుండాలి, ఎవరైనా బాగోలేదని చెప్పకూడదని చెప్పి ఆదేశాలు ఇచ్చాడే మీ ముఖ్యమంత్రి గారు. మరి ఆ ఆదేశాలని ఏ దంగపాలయ్యాయని మేము అడుగుతున్నాం. కేవలం మీ ధన దాహానికి రోడ్లను అడ్డు పెట్టుకున్నారు. రోడ్లు పేరు చెప్పి 1000 కోట్లు నొక్కేశారు. రోడ్లే కాదు, పవన్ కళ్యాణ్ గారి శాఖ పరిధిలో ఉన్నటువంటి అటవీ శాఖలో కూడా సార్ సుమారు ఎన్నో వేల నీటి కుంటలు తవ్వారట. దానికి 10,000 కోట్లు ఖర్చు పెట్టారనేది ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే ప్రతిదీ కూడా రోడ్ల విషయంలో కుంభకోణం, లేదా అటవీ శాఖలో కుంభకోణం, అంటే అడవుల్లోకి వెళ్ళి అట్లా కాదు మిత్రమా, అట్లా కాదు రాజీవ్ ఈ రోడ్లు అంటే మీలాంటి వాళ్ళందరూ డైరెక్ట్ చూస్తారు. అడవుల్లో కుంటలు పెట్టారంటే ఎవడు చూస్తాడు, ఎవడు చేస్తాడు? 10,000 కోట్లు అయిపోయినాయి అంటే ఓహో కాబూల్ అనుకోవాల్సిందే. ఎవరు సార్ ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది సార్, ఇన్ని మాటలు చెప్తున్నారు కదా, పెట్టమని చెప్పండి. తవ్విన ప్రతి గుంట దగ్గర జియో ట్యాగింగ్ చేయమనండి సార్, పిన్ పాయింట్ లొకేషన్ తీయమనండి సార్, గూగుల్ టేక్అవుట్లు తీయమనండి సార్, కరెక్ట్. ఏమి చెప్పినవన్నీ వినడానికి అంత అవును నిజమే, అందరూ ఆశ్చర్యపోయారు 10,000 కోట్లు ఎక్కడ ఖర్చు అయినాయి అని. ఇప్పుడు ఏమీ లేదు సార్, ఆ లొకేషన్ అన్ని ఇచ్చేసాడు అనుకోండి పవన్ కళ్యాణ్, ఆ ఊరు పక్కన ఈ ఊరు పక్కన ఉన్న వాళ్ళు వెళ్తారు. ఇంకా గొప్ప ఒక దయనీయమైనటువంటి పరిస్థితి సార్. పవన్ కళ్యాణ్ గారు మొన్న ఎప్పుడో మా ట్రైబల్ ఏరియాకి వచ్చారట. ట్రైబల్ ఏరియాకి వచ్చి ప్రజలకి చెప్పులు లేవట సార్, పాపం చెప్పులు పంపించారు ఆయన, బాగుంది. కానీ ప్రసవానికి రహదారులు లేవు సార్. మరి రహదారులు వేయించాలి కదా సార్. ప్రసవానికి కూడా డోలీ కట్టుకుని ఈ రోజుకి మా ఉత్తరాంధ్ర ప్రాంత వాసులు, మా గిరిజన బిడ్డలు వేయిస్తానని వేయిస్తానని చెప్తే వేయలేదని చెప్పి గుర్రాల మీద నిరసన చెప్పారు కదా జనం. రైట్, ఓకే, అయిపోయిందా? అయిపోయింది సార్. ఓకే, రైట్. ఇక అసలు ఆంధ్రప్రదేశ్ పోలీసులకి ఎంత అప్రతిష్ట, ఎంత పరువు తక్కువ ఈ పరిస్థితి తెచ్చుకోవటం. ఎంత ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు చంద్రబాబు గారు, లోకేష్ రెడ్ బుక్, పవన్ కళ్యాణ్ గారు ఎవరో ఏదైనా చెప్తే చట్టానికి అనుగుణంగా ఉంటే చేయాలి తప్ప చట్ట విరుద్ధంగా కూడా వాళ్ళ స్వామి భక్తి రాజుని మించిన రాజభక్తిలాగా ప్రదర్శిస్తూ ఉంటే ఇలాగే పరువు పోగొట్టుకుంటున్నట్లు అవుద్దేమో. చివరికి తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే ఆయన ఊరు వెళ్ళటానికి లేదని జేసీ ప్రభాకర్ రెడ్డి గారు శాసిస్తూ ఉంటే వీళ్ళు ఆయనకు అండగా నిలబడుతున్నారు. చాలా తమాషాగా ఉంది. బాధితుల మీద కేసులు పెడుతున్న ఏకైక పోలీసు యంత్రాంగం ఎక్కడ ఉందంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఉంది. అట్లాగే తప్పుడు కేసులు పెడుతున్నారు అరాచకంగా. ఎవరి మీదన్నా కానీ వైసీపీ అయితే వేసేయి, టీడీపీ అయితే వాళ్ళు ఎంత తప్పు చేసినా సరే వదిలేయి. ఈ రకంగా సాగుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని, ఆంధ్రప్రదేశ్ పోలీసుల్ని ఎవరు మెచ్చుకుంటారా? ఎవరి సుప్రీంకోర్టే తలపట్టుకున్నట్టు చూడబోతే పెద్దారెడ్డిని ఎందుకు వెళ్ళనివ్వట్లేదని కూడా వాళ్ళు నిలదీశారు. అలాగే ఈ సివిల్ డ్రెస్లో వీళ్ళు ఇష్టం వచ్చినట్టు తిరిగి పోలీసులు కూడా దౌర్జన్యాలకు పాల్పడుతున్న తీరుని హైకోర్టు ఎండగట్టింది ప్రసన్న కుమార్ రెడ్డి గారి కేసులో. విజయబాబు గారు మీరు కూడా లాయర్ కదా, నిజంగానే ఏపీ పోలీసుల తీరు ఇక మారదా? వీళ్ళ మీద ఇంత అప్రతిష్ట వస్తున్నా కూడా బురద వేసుకోవడానికి, రాజకీయ పోలీసింగ్ చేయడానికే సిద్ధంగా ఉన్నారు తప్ప, బురద వేసుకోవడానికే సిద్ధంగా ఉన్నారు తప్ప మంచి ప్రతిష్ట పరువు తెచ్చుకోవడానికి ఏమీ లేదు కదా. ఇప్పుడు తెలంగాణలో ఉంది, ఎవరైనా అంత సీరియస్గా ఎవరైనా విమర్శిస్తున్నారా పోలీసుల్ని? ఉన్నంతలో వాళ్ళు బెటర్గా ఎక్కడన్నా ఒకటి జరిగితే జరగవచ్చు, కానీ అసలు ఇక్కడ ప్రతి చిన్న దాంట్లోనూ పోలీసులు జోక్యం చేసుకోవటం, వైసీపీ చంద్రబాబు గారు, లోకేష్ గారు ఏం చెప్తే చేయటం, ఏంది ఇది అరాచకం? ఇప్పుడు ఈ సుప్రీంకోర్టు తీర్పు కానీ, హైకోర్టు వ్యాఖ్యలు కానీ మీరు ఎట్లా విశ్లేషిస్తారు? ఈ తెలంగాణ ప్రస్తావన కూడా తీసుకొచ్చారు మీరు. ఒక మంచి వ్యాలిడ్ పాయింట్ ఏంటంటే, తెలంగాణలో కొంత మరి రజాకార్ల మూవ్మెంట్ వల్ల ఏమో తెలియదు కానీ అక్కడ ఆ మట్టిలో కొంత ఉద్యమ స్పృహ అనేదైతే అన్ని వర్గాల్లో కూడా ఉందండి. ఉన్నతాధికారుల యొక్క పెత్తందారి పోకడలని అక్కడ పోలీసులు, కింది స్థాయి పోలీసులు నిరసించినటువంటి సంఘటనలు చాలా ఉన్నాయి, ఆసక్తికరమైనటువంటి సంఘటనలు ఉన్నాయి. కానీ దురదృష్టవశాత్తు ఆంధ్రప్రదేశ్లో 14 నెలలుగా వాళ్ళకి తెలుసు, వాళ్ళ అంతరాత్మకి తెలుసు, వాళ్ళ యొక్క విధుల్ని వాళ్ళు పోలీసు మాన్యువల్కి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారు. కొద్ది మందిని ఇంప్రెస్ చేయడం కోసం చేస్తున్నారు, వాళ్ళ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వాళ్ళు మనసు చంపుకొని చేస్తున్నారు అనేటువంటిది వాళ్ళకి తెలుసండి. మరి ఖచ్చితంగా ఈ ఒత్తిడి పెరిగి అయితే ఎప్పటికైనా సరే ఒక తిరుగుబాటు వస్తుందేమో తెలియదు. కానీ అయితే ముందే ప్లాన్గా ప్రభుత్వం ఏం చేసిందంటే, అధికారంలోకి రాగానే
నిజాయితీ పరులైనటువంటి అధికారులు ఎవరనేటువంటి దాన్ని మొత్తం సెగ్రిగేట్ చేసి వాళ్ళందరికీ అప్రాధాన్యమైనటువంటి ఏ, స్థానాల్లో బాధ్యతలు అప్పచెప్పారు. కొంతమందిని వాళ్ళు వేరే దృష్టితో రాజకీయ దృక్కోణం నుంచి చూసి నిజంగా వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేశారేమో ఏదో తెలియదు, కానీ కనీసం 100 మందికి పైగా ఉన్నతమైనటువంటి అధికారులని, బాధ్యతాయుతమైనటువంటి అధికారులందరికీ కూడా బాధ్యతలు లేకుండా వాళ్ళని పక్కన పెట్టారు. పక్కన పెట్టి ఆశ్చర్యం ఏంటంటే కడప లాంటి ఒక ఇది కూడా మనం గతంలో ఎప్పుడు చూసి ఉండవేమో మరి, లేకపోతే తెలియదు, కానీ కడప జిల్లా లాంటి చోట కూడా అటు కలెక్టర్లు కావచ్చు, ఇటు పోలీస్ అధికారులు కావచ్చు, తమ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళనే పెట్టి వాళ్ళ ఇష్టారాజ్యం కింద చేస్తున్నారు. ఇది ఈ విధంగా చాలా చోట్ల ఏంటంటే తమకు అనుకూలమైనటువంటి పోలీసులనే పెట్టారనేది మనకు తెలియవస్తున్నటువంటి వార్త. వాళ్ళు కూడా అదే రకంగా చేస్తున్నారు. అయితే కింది స్థాయి పోలీసులు కానీ మధ్యస్థాయి పోలీసులు కానీ ఆలోచించాల్సింది, ఇవి నిజంగా పోలీసు విధులా, మీరు ఆత్మసాక్షిగా లేకపోతే పోలీసు మాన్యువల్ ప్రకారంగా చేస్తున్నారనేది ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఎందుకంటే మహా అయితే ఆ పై స్థాయి వాళ్ళ ఎవరైతే ఆదేశాలు ఇచ్చి వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తున్న వాళ్ళకి ఏమైనా బెనిఫిట్స్ ఉంటాయో, కానీ భవిష్యత్తులో మీరు చట్టపరంగా చాలా సమస్యలు ఎదుర్కోవాల్సిన అవసరం అయితే ఉంటుందండి. ఇవేవి కూడా ఈ రోజున వీళ్ళు చేస్తున్నటువంటి పొరపాట్లకి తర్వాత ఎక్స్క్యూజెస్ ఉండవు. లేకపోతే పై స్థాయి నాయకులు చెప్తున్నట్టు 15 సంవత్సరాలు మనం ఉట్టి కట్టుకొని ఊగులాడతాం, లేకపోతే ఇంకో ఎన్నో సంవత్సరాలు ఉంటాం, మనకి ఇది ఎస్టేట్ లాగా జనం రాసి ఇచ్చేశారు అని చెప్తున్నటువంటి మాటలు కనుక విశ్వసించినట్టయితే వాళ్ళు ఖచ్చితంగా దెబ్బతింటారు. అధికారంలో ఉన్నా లేకపోయినా కూడా చట్టం తన పని తాను చేసుకెడుతుంది. కాకపోతే అది జనరల్ యాంగిల్ సార్, జనరల్ తాడిపత్రి ఎమ్మెల్యేని వస్తున్నానండి, ఆ పాయింట్కి వస్తున్నా. దానికోసమే కొంత ఉపోద్ఘాతం అనేది కూడా ఆ పరిస్థితుల్లో వాళ్ళు ఖచ్చితంగా న్యాయస్థానాలకి వాళ్ళు జవాబు చెప్పుకోవాల్సి ఉంటుంది ఎంతైనా సరే. ఇక 2 విషయాలు ఇక్కడ. యూనిఫామ్ లేకుండా నల్లపురెడ్డి శ్రీనివాసులరెడ్డి ఇంటి మీద దాడి చేయటం కానీ, దానికి సంబంధించి హైకోర్టు వ్యాఖ్యలు, అదేవిధంగా తాడిపత్రికి సంబంధించి సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు. తాడిపత్రి వ్యవహారంలో సుప్రీంకోర్టు ఎంత ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసిందంటే, దేశానికి స్వాతంత్రం వచ్చింది దశాబ్దాలు అవుతూ ఉంటే భారత రాజ్యాంగం ప్రసాదించినటువంటి ప్రాథమిక హక్కుని కాలరాస్తూ, అది కూడా ఏంటి, ఒక మాజీ ఎమ్మెల్యేకి సంబంధించి 14 నెలలుగా ఆయన తిరుగాడే స్వేచ్ఛని హరిస్తున్నటువంటి పరిస్థితి. దానికి ఆ స్వేచ్ఛను హరిస్తున్నటువంటి దాంట్లో పోలీసులు సైతం మద్దతు తెలపడం అనేది చాలా ఆశ్చర్యంగా వాళ్ళు విన్నారు అని నాకు తెలిసిందండి. మన నలుగురు న్యాయవాదులు వాళ్ళు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి అరాచకాన్ని వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే వాళ్ళు ఆశ్చర్యపోయి, మీరు మాజీ శాసనసభ్యులు, మీ దీనికి మీరు వెళ్ళండి, స్వేచ్ఛగా వెళ్ళండి, అవసరమైతే ప్రైవేట్ సెక్యూరిటీ పెట్టుకోండి, పోలీసుల్ని పెట్టుకోండి అని చెప్పని అన్నారంటేనే అక్కడ ఏం జరుగుతుందనేది వాళ్ళకి తెలుసు. అయితే గతంలో హైకోర్టు కూడా ఇంచుమించు ఇదే ఉత్తర్వులు ఇస్తే, ఆ ఉత్తర్వుల్ని కూడా వాళ్ళు సాంకేతికంగా మనం కూడా చెప్పుకున్నాం, సాంకేతికంగా కొన్ని అంశాలను ఉపయోగించి వీళ్ళు రేపు కోర్టుకి సబ్మిట్ చేస్తారు, అందుకనే ఇక్కడ నిరోధించారని. కానీ ఈసారి అటువంటి వేషాలు కనుక వేసినట్టయితే డెఫినెట్గా సుప్రీంకోర్టు తీవ్రమైనటువంటి చర్యలు తీసుకుంటుంది. మరి ఆ చర్యలకి వీళ్ళు రాజకీయ నాయకుల నుంచి ఎలాంటి ఆదేశాలు వచ్చినా వాటికే సై అంటారా, కోర్టు ఆదేశాలను పాటిస్తారా అనేటువంటిది ఒక ఆసక్తికరమైనటువంటి అంశం. ఇది ఒక రకంగా చెప్పాలంటే జేసీ ప్రభాకర్ రెడ్డికి సంబంధించిన అంశం కాదండి, ఆ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం యొక్క దుశ్చర్యలకి, ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తున్నటువంటి ఆ తెంపరితనం ఈ రోజున జాతీయ స్థాయిలో హైలైట్ అయింది. సుప్రీంకోర్టులో ఇచ్చినటువంటి ఈ రూలింగ్ ఒక రికార్డెడ్గా ఉంటుంది. ఫలానా వారి హయాంలో అక్కడ ప్రాథమిక హక్కులు కాలరాశారనేటువంటి ఒక గొప్ప ఇది ఈ రోజున ఈ ప్రభుత్వానికి వచ్చింది. ఇన్ని రకాలుగా కోర్టులు మొట్టికాయలేస్తున్నా కూడా అది వాళ్ళు ఘనకార్యంగా ఫీల్ అవుతున్నారు. నిజానికి పాలకులు ఏంటంటే ఇలాంటిది ఏదైనా ఒక ఇన్సిడెంట్ తీర్పు వస్తే చాలా ఎంబరాసింగ్గా ఫీల్ అవుతారు. ఇలాంటి ఎంబరాసింగ్స్ లేదు, వాళ్ళు బాగా తుడిచేసుకొని ఇదే ఘనత, ఇదే గొప్ప అని చెప్పని చెలరేగిపోతున్న పరిస్థితి. ఇక యూనిఫామ్ విషయానికి వద్దాం. నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి ఇంటి మీద దాడి చేసినటువంటి దాడిలో వీళ్ళు అక్కడే కాదండి, ఇప్పుడు ప్రసన్న కుమార్ రెడ్డి మీరు పొరపాటు పడుతున్నారు. కుమారుడు ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి మీద జరిగినటువంటి దాడిలో పోలీసులు యూనిఫామ్ లేకుండా వెళ్ళడాన్ని కూడా చాలా తీవ్రంగా హైకోర్టు ఆక్షేపించి మరి వాళ్ళు పోలీసులు అంటే వాళ్ళు ఏంటంటే
ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ అనో ఏదో చెప్పారు. ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ అయితే మరి లా అండ్ ఆర్డర్ డ్యూటీకి ఎందుకు వెళ్ళారనే ఒక వ్యాలిడ్ పాయింట్ని కూడా కోర్టు లేవనెత్తడంతో దాంతో షాక్ అయ్యారు. అంటే పోలీసు వారు కోర్టుకు కూడా తప్పుడు సమాచారాన్ని, మిస్లీడింగ్ సమాచారాన్ని ఇవ్వాలి అని అనుకుంటే కుదరదు అనేటువంటిది ఆ పాయింట్ దగ్గర ఇదైంది. ఇక పోలీసులు ఎప్పుడు మామూలుగా యూనిఫామ్ లేకుండా వెళ్ళొచ్చు అంటే అండర్ కవర్ ఆపరేషన్స్ అండి. అండర్ కవర్ ఆపరేషన్స్ చేయడానికి మాత్రం వితౌట్ యూనిఫామ్ అనేటువంటిది వెళ్ళొచ్చు. అంటే ఇన్వెస్టిగేషన్ చేయడానికి, ఇంటెలిజెన్స్ దీంట్లో క్రిమినల్స్ని ఎవరినైనా ఉన్నారు వీళ్ళు స్పెసిఫిక్గా వీళ్ళు క్రిమినల్స్ అని తెలిస్తే వాళ్ళని ఎంక్వైరీ చేసి అరెస్ట్ చేయడానికి చేయాలి. అలా కాకుండా వెళ్ళినప్పుడు ఖచ్చితంగా డిసిప్లినరీ యాక్షన్ తీసుకోవాలి. ఈ మధ్య కర్ణాటక ప్రభుత్వంలో కూడా యూనిఫామ్ లేకుండా వెళ్ళినటువంటి వీళ్ళ మీద డిసిప్లినరీ యాక్షన్ తీసుకుంటామని ఒక సర్క్యులర్ కూడా జారీ చేశారు. కానీ ఆంధ్రప్రదేశ్లో టోపీ లేకుండా వెళ్ళిన పార్టీ కార్యాలయాల్లోకి వితౌట్ వారెంట్ వెళ్ళి తలుపులు తోసుకొని మరి లోపలికి వెళ్ళటం అనేది ట్రెస్పాస్. అది ఆ ట్రెస్పాస్కి పాల్పడినా, టోపీ లేకుండా చేసినా, లేకపోతే కింది స్థాయి పోలీసులు చేయాల్సిన డ్యూటీని ఉన్నత స్థాయి పోలీసులు చేస్తున్నా, ఇలా వాళ్ళు స్వేచ్ఛగా నడి రోడ్డు మీద లాఠీలతో కాళ్ళని తొక్కి హింసిస్తున్నారు. ఇలా ఎన్ని రకాల వైలేషన్స్ చేసినా కూడా ఇక్కడ చాలా ఒక ఇది అనేటువంటిది ఒక బార్బేరియన్ సంస్కృతి అనేది జరుగుతుంది తప్ప ఎక్కడా కూడా ప్రజాస్వామ్యయుతంగా రాజ్యాంగబద్ధంగా జరగడం లేదు. ఇవి ఉన్నత స్థాయి న్యాయస్థానాలకైతే వెళ్ళాయి. వీటన్నిటికీ కూడా రేపొద్దున వీళ్ళు జవాబు చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉంటుందండి. యాక్షన్స్ అయితే ఖచ్చితంగా ఉంటాయి. ఈ రోజు మీకు తాత్కాలిక ఉపశమనం అయితే కలగచ్చేమో, కానీ ఏ కేసు కూడా ఇందులో మిస్ అయ్యే పరిస్థితి అయితే ఉండదు. రైట్. రాజీవ్ గారు చెప్పండి, పోలీసులు ఈ అరాచకాల నుంచి బయటపడి సమర్థంగా వ్యవహరిస్తారా? దీనివల్ల వాళ్ళు నిజంగా సమర్థత ఉన్నా కూడా అసమర్థంగా వ్యవహరిస్తున్నారు, పక్షపాతంగా, మరీ తీవ్రమైన పక్షపాతంగా వ్యవహరిస్తున్నారనే విమర్శకు గురవుతారు కదా. అయినా కూడా మరి వాళ్ళు ఫీల్ అవ్వకుండా కేవలం పొలిటికల్ పాసులకి అనుగుణంగా పొలిటికల్ పోలీసింగ్గా మారిందా? ఆయన చంద్రబాబు గారు పొలిటికల్ గవర్నెన్స్ అన్నట్లుగానే పొలిటికల్ పోలీసింగ్, అచ్చంగా పోలీసులను అడ్డం పెట్టుకునే ప్రభుత్వాన్ని నడిపే దుస్థితికి చంద్రబాబు గారి ప్రభుత్వం చేరిందా అంటానికి ఇవన్నీ ఉదాహరణలు అవుతాయా? ఖచ్చితంగా సార్. ఈ రాష్ట్రంలో అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగాన్ని పోలీసులు అమలు చేయట్లేదు, లోకేష్ గారు రచించినటువంటి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారన్నటువంటి అనుమానాలు కలగక మానట్లేదు. ఎందుకంటే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారి యొక్క ఇంటి మీద దాడి అంటే ఆ రోజు ఆయన ఉంటే స్పాట్ లో ఆయన చంపేసేవారు. విచిత్రం ఏమిటంటే అక్కడ దాడి చేసిన వాళ్ళ మీద కేసు పెట్టడం మానేసి తిరిగి ఈయన ఏదో ప్రశాంత్ రెడ్డి గారిని ఏదో అన్నారని చెప్పి బాధితుల మీద కేసులు పెట్టేటటువంటి కొత్త సంస్కృతికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాకీలు తెరలేపారని చెప్పాలి. ఆ తప్పు కాకీలది కాదు, ఆ కాకీలు నడిపిస్తున్నటువంటి పచ్చ నాయకులది. వీళ్ళకి ఒకటే అడుగుతున్నా, మీకు ఇంకో విషయం తెలియని అంశాన్ని కూడా ఈ సందర్భంగా ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, ప్రజల మీదే కాదు లేదా రాజకీయ నాయకుల మీదే కాదు, కోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వులను అమలు చెయ్యకపోవటం అనేటువంటిది కాకీలు పోలీస్ డిపార్ట్మెంట్ యొక్క అంతర్గత విషయాల మీద కూడా. ఉదాహరణకు మొన్న కానిస్టేబుల్ సంబంధించినటువంటి ఉద్యోగాలు వ్యవహారం ఏదైతే ఉందో అందులో 1637 పోస్టులు హోంగార్డులకు రిజర్వ్. ఆ హోంగార్డులకు సంబంధించినటువంటి ప్రాపర్ గా ఇవ్వలేదని చెప్పి ఆ హోంగార్డులు అందరూ కోర్టుకు వెళ్తే దాని మీద జస్టిస్ సత్య సుబ్బారెడ్డి గారు సుమారు 36 పేజీల జడ్జిమెంట్ ఇచ్చి ఈ యొక్క జడ్జిమెంట్ ఖచ్చితంగా తూచా తప్పకుండా అమలు చేసి ఆ హోంగార్డులందరినీ కూడా విధుల్లో కానిస్టేబుల్ ఉద్యోగాల్లోకి ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళు క్వాలిఫై అయితే వాళ్ళకి తీసుకోండి అని చెప్పిన తర్వాత వాళ్ళని ఈవెంట్లకు పిలిచిన తర్వాత కూడా ఆ యొక్క జడ్జిమెంట్ ఇంప్లిమెంట్ చేయకుండా ఈ 1637 కానిస్టేబుల్ పోస్టులు హోంగార్డులు ఇవ్వకుండా నార్మల్ పద్ధతిలోనే రిక్రూట్ చేశారు. అంటే జస్టిస్ సత్య సుబ్బారెడ్డి గారి యొక్క ఉత్తర్వులను కూడా బేఖాతరు చేస్తూ కోర్టుకు మాత్రం మీ యొక్క ఉత్తర్వులు అమలు చేసామని చెప్పి బోటకు మాటలు కోర్టులో చెప్తూ, వాస్తవంగా కోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీస్ శాఖ ఖాతరు చెయ్యట్లేదు. ఇది వాస్తవం. కోర్టులకు కూడా వీళ్ళు అబద్ధాలు చెప్తున్నారు, అబద్ధపు సాక్ష్యాలు తీసుకెళ్తున్నారు. కోర్టులను కూడా తప్పుదోవ పట్టించే పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీస్ శాఖలో మరీ ముఖ్యంగా ఉన్నతాధికారులు ఎవరు మెప్పు కోసం పనిచేస్తున్నారో మాకైతే అర్థం కావట్లేదు. కానీ ఇది ఖచ్చితంగా ఇటువంటి, అంటే మీరు ఉదాహరణకు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారి విషయం, ఇప్పుడు తాడిపత్రి ఉంది, తాడిపత్రిలో పెద్దారెడ్డి గారిని ఊర్లోకి రానివ్వట్లేదు. రేపు మేము కూడా అధికారంలోకి వస్తాం, వచ్చిన తర్వాత మా పార్టీ మీద అపోజిషన్ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులందరినీ కూడా ఊర్లలోకి రానివ్వకుండా చేయాలా, లేదా జనసేన వాళ్ళు ఎవరిని కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండకుండా చేయాలా? అది సాధ్యం అవుతుందా?
అది రాజ్యాంగబద్ధమైనటువంటి పనేనా? ఎందుకు మమ్మల్ని మీరు ఎంతలా రెచ్చగొడుతున్నారు? మీరు ఒక పెద్దిరెడ్డి గారిని ఇబ్బంది పెట్టచ్చు, రేపు అధికారంలోకి మేము వచ్చిన తర్వాత మేము మీ అందరిని ఇబ్బంది పెడితే మీ పరిస్థితి ఏమవుతుంది? ఇటువంటి తప్పుడు కార్యక్రమాలు మీరు ఎందుకు తెరదీస్తున్నారు? గతంలో ఈ ఫ్యాక్షన్ రాజకీయాలు లేవే, ఈ కక్ష సాధింపు రాజకీయాలు లేవే. ఇటువంటి ఫ్యాక్షన్లు, కక్షపూరితమైనటువంటి రాజకీయాలు చంద్రబాబు నాయుడు కేడర్ ఆఫ్ అడ్రస్ గా ఉన్నారు గతంలో. కానీ రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ ప్రాంత పరిస్థితులు కానీ, రాష్ట్ర రాజకీయ పరిస్థితులు కానీ మార్చాం. ఉదాహరణకు అదే తాడిపత్రిలో ఒకే ఒక ఓటు తేడాతో జేసీ ప్రభాకర్ రెడ్డి మున్సిపల్ చైర్మన్ అయ్యాడంటే రాజ్యాంగాన్ని అమలు చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. కుటిల రాజకీయాలను, కక్షపూరిత రాజకీయాలను ఏమీ అమలు చేయలే. రాజ్యాంగాన్ని అమలు చేయబట్టే జేసీ ప్రభాకర్ రెడ్డి గారు తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ కాగలిగాడు. బట్ మీరు ఈ రోజు ఏం చేస్తున్నారు? పెద్దారెడ్డి గారిని అడ్డుకోవాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? రెండోది, పోలీసులకి కింద స్థాయి అధికారులు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను, మీరు ఎవరు మెప్పు కోసమో కాకీలు బట్టలు తీసేసి సివిల్ డ్రెస్సులు వేసేసి ప్రజల మీద దాడులు చేసేస్తాం, రాజకీయంగా కార్యకర్తలు ఇబ్బంది పెడతాం, లేదా ఇంకోటి చేస్తామంటే ఖచ్చితంగా దేవుడు చూస్తూ కూర్చోడు. సమయం వచ్చిన రోజు మీరు తగిన మూల్యం చెల్లించుకుంటారు. కాబట్టి ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడద్దు. ఎప్పటికైనా మీరు కళ్ళు తెరవండి, మీరు పశ్చాత్తాపడండి, తప్పుడు కార్యక్రమాలు చేయొద్దు, రాజ్యాంగాన్ని అమలు చేయమని చెప్పి మేము పోలీస్ వ్యవస్థ కూడా కోరుతా ఉన్నాం. రైట్. ఇక పవన్ కళ్యాణ్ గారి అంశంలోకి వెళ్తాం. ఆయన సోగాలి ప్రీతి మీద ఏం మాట్లాడుతున్నారు, అలాగే విశాఖ ఉక్కు మీద ఏం మాట్లాడుతున్నారు, చివరికి కుల మతాల గురించి పట్టించుకోనని చెబుతున్నారు. మళ్ళీ ఆయన కులం లేకపోతే ఎక్కడుందని ఒకసారి అంటారు, మతం నేను అపాలజెటిక్ హిందూ అని చెప్పిన ఆయన మళ్ళీ రాజకీయాల కోసం ఇవన్నీ మాట్లాడుతున్నారు. ఇవన్నీ చూస్తే ఎక్కడ సోగాలి ప్రీతి కేసులో కానీ ఇతరత్ర కానీ అసలు చంద్రబాబు గారి ప్రభుత్వంలో ఆ హత్య, ఆ మానభంగం అవన్నీ ఘోరమైనటువంటి సంఘటన జరిగితే ఆ పేరు ఎత్తకుండా ఎంత విధేయత అండి. నేనైతే మెచ్చుకుంటున్నాను. విజయబాబు గారు మీరు మెచ్చుకుంటారో లేదో కానీ పవన్ కళ్యాణ్ గారు నేనైతే మెచ్చుకుంటున్నా. మామూలుగా తెలుగుదేశం కార్యకర్తలు కూడా అంత విధేయతగా ఉండరేమో, పవన్ కళ్యాణ్ గారు అంత విధేయుడిగా ఎక్కడ చంద్రబాబు గారికి ఇసుమంత చేమంత నొప్పి కూడా లేకుండా చేయాలని ఆయన చేస్తున్న విశ్వప్రయత్నానికి సుగాలి ప్రీతి ఒక ఉదాహరణ, విశాఖ ఉక్కు ఉదాహరణ. అసలు మేనిఫెస్టోలోని అంశాలని పట్టించుకోక అస్సలు ప్రస్తావించకపోవటం ఒక ఉదాహరణ. మొత్తం మీద అంత విధేయత చూపించడం అనేది, అంత విశ్వాసం చూపించడం అనేది చాలా గొప్ప విషయంగానే అనుకోలేము. చివరికి పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ సినిమాలు తీస్తున్నది, సినిమాలు నటిస్తుంది పార్టీ కోసం చెబుతున్నారు. ఎవరైనా నమ్ముతారా? మరి మొన్న సినిమా పోయింది, దానికి ఎవరు ఎదురు ఇవ్వాలా ఇప్పుడు కార్యకర్తలు? విజయబాబు గారు చెప్పండి, పవన్ కళ్యాణ్ గారు సెల్ఫ్ గోల్ వేసుకుంటున్నట్లా, మళ్ళీ పోటీపడి అసత్యాలనండి అబద్ధాలన్నీ చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నట్లా, సుగాలి ప్రీతి విషయంలో కానీ, విశాఖ ఉక్కు విషయంలో కానీ, ఇలా అనేక విషయాల్లో ఆయన మాట్లాడుతున్న తీరు అన్నిటికంటే నాకు ఆశ్చర్యం కలిగించింది, కులమతాల పిచ్చి లేదంట. అసలు ఆయన నా కులం వాళ్ళు కూడా ఓట్లేరని అడిగినటువంటి పెద్ద మనిషి, అన్అపాలజెటిక్ హిందూ అని చెప్పిన పెద్ద మనిషి మళ్ళీ ఇప్పుడు వచ్చి ఇట్లా మాట్లాడుతున్నారు. ఒక్క హామీ గురించి కూడా చర్చించకుండా తెలివిగా డైవర్షన్ పాలిటిక్స్ అనుకోవాలా, ఏమనుకోవాలి? మీ మొత్తం విశాఖపట్నం సభలు జరుగుతున్నాయి, ఇవాళ కూడా జరుగుతాయేమో. వీటన్నిటి మీద మీ విశ్లేషణ ఏమిటి? నా ఉద్దేశంలోనండి, అంటే ఒక ఫిలసాఫికల్ ఆస్పెక్ట్లో ఆలోచిస్తే కొన్ని రంగాల్లో ఉన్న వ్యక్తులకి కొంత టైం అనేది, అది మరి దాన్ని ఎలా డిఫైన్ చేయాలో తెలియదు, సైన్స్కి కూడా అందనటువంటి డెఫినేషన్ అది. కొంతమందికి ఒక టైం అనేది వచ్చినప్పుడు, అంటే వీడు మట్టి పట్టుకుంటే బంగారం అవుతుందని మనకు ఒక సామెత ఉంటుంది. వాళ్ళు ఏం చేసినా ఏది చేసినా ఒక పర్టికులర్ టైం వరకు అది అలా నడిచిపోతూ ఉంటుంది. పబ్లిక్ మొత్తానికి కూడా అసలు ఏం మాట్లాడాడు, ఏం మాట్లాడుతున్నాడు, ఏం జరుగుతుంది, ఏం జరగాలనుకున్నారు, ఇవన్నీ కూడా తెలుసండి. కానీ అంతకంతగా అతని హవా, అతని టైం ఇప్పుడు నడుస్తుంది కాబట్టి ఏమైనా మాట్లాడతాడు, ఎప్పుడు ఏదైనా కూడా మార్చేసే పరిస్థితి. ఒక కన్సిస్టెన్సీ ఉన్న వ్యక్తికి, ఒక సీరియస్ పాలిటీషియన్ గురించి అయితే మనం ఏదైనా మాట్లాడచ్చు. నేను ఇదంతా అబ్జర్వ్ చేసిన తర్వాత ఇటీవల కాలంలో అసలు మనం ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదేమో అనేటువంటి ఒక దీనికి వచ్చాయి. ఎందుకంటే ఆ ఇష్యూలో ఒక సీరియస్ పాలిటీషియన్ అయితే మనం ఏదైనా అనలైజ్ చేసి మాట్లాడచ్చు. మనం మాట్లాడేలోపే మళ్ళీ స్టేట్మెంట్ మారిపోతా ఉంటే మనమే ఫూల్స్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. అందుకని ఇక్కడ ప్రత్యేకించి నేను కులతత్వంతో మాట్లాడుతున్నాను అనుకోవద్దు దయచేసి. నిన్న మాట్లాడినటువంటి మాటను గనక బహుశా చాలామంది మనకు తెలుసు, ఇవాళ పాలిటిక్స్ క్యాస్ట్ పరంగా మెజారిటీ గ్రూప్స్, అన్ని గ్రూప్స్ అని నేను అన్నాను, మెజారిటీ గ్రూప్స్ పోలరైజ్ అయిపోయిన పరిస్థితి అయితే తెలుసు. నిన్న మాట్లాడిన మాటల్లో 2 పాయింట్స్ ఏం చెప్పింది ఏంటంటే, అసలు చాలా పార్టీలు కులాల పరంగా లేకపోతే ప్రాంతాల సెంటిమెంట్ పరంగానే ప్రాంతీయ పార్టీలు ఆవిర్భవిస్తాయి.
తద్వారా వాళ్ళు అధికారంలోకి వస్తారు. బట్ వేరేస్ మన పార్టీ ఏంటంటే జాతీయ స్థాయిలో ఒక సిద్ధాంతాల ప్రాతిపదికగా వచ్చినప్పుడు అసలు ఏంటి ఇదంతా అని చెప్పి అనుకున్నారు, కానీ వాళ్ళు అర్థం చేసుకోలేకపోయారు. 0 నుంచి 1కి వచ్చాం, 1 నుంచి ఇవాళ 100% స్ట్రైక్ వచ్చామని ఒక సిద్ధాంతీకరించాడు ఆయన తన యొక్క ప్రస్థానాన్ని. సిద్ధాంతీకరించినప్పుడు ఏంటంటే నిజానికి అదేంటంటే సిద్ధాంతాలకో లేకపోతే విశ్లేషణలకు కూడా అందనటువంటి వ్యవహారం. అందుకే అంటున్నాను నేను, ఆ వేవది కొంతమందికి మీకు ఇదొకటే కాదు, ఆయనకి తెలియదేమో కానీ జాతీయ రాజకీయాల్లో అనేక పార్టీలు, ముఖ్యంగా మనం చూసినట్లయితే కొన్ని ఉద్యమ పార్టీలుగా వచ్చి ఉండొచ్చు, కొన్ని పరిస్థితులను బట్టి ఆవిర్భవించినవి ఉంటాయి. ఇవన్నీ కూడా ఒక పెద్ద వేవ్గా వచ్చి అలానేది ఎప్పుడు ఎంత పైకి ఎగిసి పడుతుందో అంతే దీని కింద పడిపోతుంది. ఇది చరిత్ర చెప్తున్న సత్యం. కానీ పునాదుల ప్రాతిపదికగా లేచినటువంటి వృక్షాలు అనేటువంటివి మాత్రం అవి శాశ్వతంగా చిరకాలంగా సుదీర్ఘకాలంగా లేదంటే నిలబడతాయి. ఈ రెండిటికి కూడా చాలా వైరుధ్యం ఉంది. పైకి లేచినటువంటి అలను చూసి అది ఒక గొప్ప పొంగు అనుకుంటే పొరపాటు. ఇవాళ ఆయన అయితే దీంట్లో ఉన్నారు, ఆ యుఫోరియా అనేది వాళ్ళు నడుస్తుంది. తను మాట్లాడింది ఏదైనా సరే జనం ఆహా ఓహో అంటారు. వాళ్ళు ఏం చేస్తారు, మనం ఇది చెగువేరా అనగానే వాళ్ళు చప్పట్లు కొడతారు. కాదు సనాతన హిందూ అనగానే మళ్ళీ వాళ్లే చప్పట్లు కొడతారు. కాదు మనకు అసలు మతం లేదు కులం లేదంటే మళ్ళీ వాళ్లే చప్పట్లు కొడుతున్న పరిస్థితుల్లో వాళ్ళల్లో ఒక ఆలోచన అనేటువంటిది రావాలి, ఒక చర్నింగ్ రావాలి. వచ్చేంత వరకు మనం ఏం మాట్లాడినా కూడా మనమే తప్పుగా కనిపిస్తాం, మన మాటలే తప్పుడు మాటలుగా కనిపించేటువంటి పరిస్థితి. అయితే ఇంకొక మాట చెప్పారు, నేను మళ్ళీ అంటే కాదు అవన్నీ ఒకటేనండి, అవన్నీ ఒకటే సార్. ఇప్పుడు సుగాలి ప్రీతి విషయం 2017లో జరిగింది. 2019లో ఈయన రేజ్ చేశారంట. జగన్ గారు రాగానే వాటిని ఆయన ల్యాండ్ అన్నీ ఇచ్చేశారు. ఇక్కడ ల్యాండ్ ఇచ్చిందేమో నా వల్లే అంటాడు. 2017లో జరిగినటువంటి దానికి మళ్ళీ జగన్ గారి ప్రభుత్వంలో చర్య తీసుకోలేదంటారు. అసలు ఈయన సిట్టు సిబిఐకి అన్నీ చేసినా కూడా అంటే చంద్రబాబు గారి పట్ల అంత విశ్వాసం చూపించాలి. ఇప్పుడు ఈయన ఒక రాజకీయ పార్టీ నడుపుతున్నాడు కదా, చంద్రబాబు గారికి తెలుగుదేశం పార్టీకి ఉప పార్టీగా నడపట్లేదు కదా. అంటే ఒక వ్యక్తిత్వం లేకుండా పోయింది. ఆయనకి వ్యక్తిత్వం లేదు, ఆయన పార్టీకి వ్యక్తిత్వం లేకుండా, ఆయన పార్టీ కార్యకర్తలకు కూడా వ్యక్తిత్వం లేకుండా. ఈజ్ నాట్ షేమ్ ఆన్ ది పార్ట్ ఆఫ్ ఏ పొలిటికల్ పార్టీ. ఏది ప్రధానికి భజన చేయటం, ప్రధానికి అంత విధేయత చూపించి ఓకే నేనైతే మెచ్చుకుంటున్నాను. ఎందుకు చంద్రబాబు గారికి ఎక్కడా లేనంత విశ్వాసం చూపుతున్న ఏకైక వ్యక్తిగా పవన్ కళ్యాణ్ రికార్డులోకి ఎక్కుతారేమో అంతవరకే. కానీ ప్రజలకి ఏం ఒరిగింది అన్నది నా ప్రశ్న. నాట్ అట్ ఆల్ అండి. నేను ఆ విషయంలో మీతో డిఫర్ అవుతున్నా. ఆయన ఏమి విశ్వాసం చూపించడం లేదు, విధేయత అంతకంటే కూడా చూపించట్లేదు. హీ ఫీల్స్ మోర్ కంఫర్ట్. తనకు ఉన్నటువంటి వాళ్ళు ప్రొవైడ్ చేసినటువంటి ఆ ప్లేస్ లో చాలా కంఫర్టబుల్ గా మీరు గమనించినట్లయితే ఎనీ స్మాల్ పాలిటీషియన్ ఆల్సో అడిగితే వాళ్ళు చెప్పగలిగింది ఏంటంటే అసలు తను ఆంధ్రప్రదేశ్లో పోని గ్రామీణ వ్యవస్థ, పోని టూరిజము, వాటికి సంబంధించిన అంశాలను కూడా ఈ రోజుకి కూడా నాకున్నటువంటి పరిశీలన ప్రకారంగా ఒక 10% కూడా దాన్ని ఆయన అవగాహన చేసుకోలేదు. అదేంటంటే చాలా సూపర్ఫిషియల్గా అప్పుడప్పుడు వాళ్ళు రాసిచ్చే స్టేట్మెంట్స్, ఆ స్టేట్మెంట్స్ ఒకసారి అలా ర్యాండమ్గా చూసుకోవటం, వాటి గురించి మాట్లాడటం, కొన్ని సెన్సేషనల్ స్టేట్మెంట్స్ ఇవ్వటం. వైసీపీ వారికి కూడా నా విన్నపం ఏంటంటే ఏదైనా సరే ఈయన మాట్లాడినప్పుడు వెంటనే ఏం చేస్తారంటే ఒక 4-5 మన అంబటి రాంబాబు గారు, లేకపోతే పేర్ని నాని గారు, ఇంకా వీళ్ళందరూ వచ్చేసి వాళ్ళు మాట్లాడడానికి లేనిపోయిన హైప్ని ఇంపార్టెన్స్ని క్రియేట్ చేస్తున్నారు. వాట్ ఐ మీన్ టు సే ఇస్ ఇట్ ఈస్ బెటర్ టు ఇగ్నోర్. ఎందుకంటే కొంతకాలం పాటు ఇగ్నోర్ చేస్తే తన హవా నడుస్తుంది, తర్వాత ప్రజలు గమనిస్తారు. ఇప్పుడు సుగాలి ప్రీతి మదర్ అంటే డిసీజ్ మదర్ ఎవరైతే ఉందో ఆవిడ చాలా ఆశలు పెట్టుకుంది. ఈ రోజున ఆవిడకి ఏంటి అనేది తెలిసింది. ట్రైబల్స్ ఉన్నారు, వాళ్ళు ఏదో ఆశలు పెట్టుకున్నారు, వాళ్ళు రియలైజ్ అయ్యారు. ఇలా ఒక రియలైజేషన్ అనేది పబ్లిక్లో రానంత వరకు మనం ఎంత గొంతు చించుకున్నా కూడా మనమే దోషులుగా నిలబడతాం. అందుకని ఇట్ ఈస్ బెటర్ టు ఇగ్నోర్ అండి, ఇగ్నోర్ సమ్ టైమ్. అప్పుడు మాత్రమే వాస్తవాలు ప్రజలు గ్రహిస్తారు. అందుకని మీరు చెప్పిన దాని ప్రకారం ఓకే. అయితే అట్లా అని చెప్పి అట్లా కాదు కదా, డిప్యూటీ సీఎం 21 సీట్లు, వ్యవహారం కథా కమామేషం ఉంది, నాకు అత్యంత జనాదరణ ఉంది, చంద్రబాబు గారి కంటే కూడా ఒక దశలో నాకే జనం వస్తారని చెప్పుకున్నటువంటి వ్యక్తి. ఇక్కడ పాయింట్ ఏంటంటే అలాంటి వ్యక్తి గురించి మాట్లాడకుండా ఉండజాలను. కానీ అంటే మీరు చెప్పిన దాని ప్రకారం ఏంటంటే స్పెషల్ ఫ్లైట్లు
స్పెషల్ ఫ్లైట్లు వాళ్ళు ఏం అడిగితే అది ఇస్తున్నారు అనేటువంటి ఒక ఆనందంతో ఈ రకంగా ఆయన విధేయతగా ఉంటున్నాడు అనేటువంటి అభిప్రాయం మీరు చెప్పినట్టుగా నాకు అనిపించింది. రైట్. కంఫర్టబుల్ జోన్ లో పెద్దగా కష్టపడకుండా పాలనా వ్యవహారాలపై దృష్టి పెట్టకుండా చాలా హాయిగా కావలసినంత రాజభోగాలు వస్తున్నప్పుడు ఆ రాజభోగాలు సినిమాలు చేసుకుంటూ. అనుభవిస్తున్నారు. చప్పట్లు కొట్టడానికి వీర తాళ్ళు వేసుకున్నటువంటి వీర విధేయులు ఉన్నారు. ఆ వీర తాళ్ళు వేసుకుని చప్పట్లు కొట్టే వీర విధేయులు ఉన్నంత వరకు తను ఏమైనా మాట్లాడతాడు. అయితే ఇక్కడ కాపులు ఎవరైతే ఉన్నారో కాపులు ఏమనుకున్నారు, మనకి ఒక నాయకుడు దొరికాడు ఇంతకాలానికి అని చెప్పి అనుకున్నారు. వాళ్ళు ఈ రోజున ఆలోచించాల్సింది ఏంటంటే ఆయనకు కులం లేదన్నాడు కాబట్టి యూ డిసైడ్. అదేవిధంగా ఈయన చూసుకొని కాపు కులానికి నిరంతరంగా జీవితాన్ని మొత్తం దారబోసిన ముద్రగడ పద్మనాభం లాంటి వ్యక్తిని ఆ వయసులో ఆయన వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారు ఉసిగొల్పడంతో. ఇది మీరు ఆలోచించుకోవాలి. అంతేకాకుండా మతం లేదని చెప్పని అన్నాడు. ఎవరైతే ఇప్పుడు ఆహా ఓహో అని చెప్పి అనుకొని మనకి ఇంతకాలానికి ఒక ఐకన్ తెలుగునాడు దొరికాడని హిందూ వాదులు అయితే అనుకున్నారో, ఆ హిందూ వాదులు ఇవాళ మతం లేదన్నప్పుడు మరి ఇదేంటి అని ఆలోచించుకోవాలి. సో ఇవన్నీ వాళ్ళు ఆలోచించుకోవాలండి. వాళ్ళల్లో ఒక చర్నింగ్ వచ్చేంత వరకు కూడా మనం ఏం మాట్లాడినా కూడా అది అరణ్య రోదనే అవుతుంది తప్ప మరొకటి కాదనేది నా ఒపీనియన్. ఓకే, సో వెయిట్ అండ్ సీ అంటారు. రైట్. ఓకే, రాజీవ్ మీరు చెప్పండి. మీరు అక్కడే ఉన్నారు, ఆయన రిషికొండ ప్యాలెస్కి వెళ్ళారు, విశాఖ ఉక్కు గురించి మాట్లాడారంట. ఇంకా సుగాలి ప్రీతి గురించి అయితే సెల్ఫ్ గోల్ వేసుకున్నాడని అందరూ అనేక మంది సోషల్ మీడియాలో కామెంట్లు పెట్టారు. సో జగన్ గారు ఇచ్చిన పొలాలు ఇవన్నీ కూడా వాటి గురించి అది కూడా తన క్రెడిట్ వేసుకుని చంద్రబాబు గారి టైంలో జరిగిన క్రైమ్ను మాత్రం అసలు ఎక్కడ చంద్రబాబు పేరెత్తకుండా నేనైతే చంద్రబాబు గారి పట్ల జన సైనికుల కంటే ఎక్కువ విధేయత చూపుతున్నాడు అనేది నా అభిప్రాయం. అయితే అట్లా కాదండి, ఆయన కంఫర్ట్ ఫీల్ అవుతున్నాడు అంటే స్పెషల్ ఫ్లైట్లు వీటికి ఆనందంగా అంటున్నారు విజయబాబు గారు. మీరేమంటారు సార్? ఒకటి, ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే విశాఖపట్నం వచ్చారో ఆ ప్రాంతంలో సేనతో సేన అనే మీటింగ్ ఏదైతే జరగబోతుందో అది నా సొంత నియోజకవర్గం, విశాఖ దక్షిణ నియోజకవర్గం, నా సొంత వార్డు 35వ వార్డు పూర్ణ మార్కెట్ ప్రాంతానికి అది దగ్గరలో ఉన్నటువంటి ఇందిరా ప్రియదర్శిని మున్సిపల్ స్టేడియంలో మీటింగ్ జరగబోతా ఉంది. అయితే పవన్ కళ్యాణ్ గారికి నాకు ఈ ప్రాంతం తరపున ఈ ప్రాంత పౌరుడుగా కూడా కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. ఒకటి, ముందు సుగాలి ప్రీతి గారి అంశం, ఆ అమ్మాయి అంశాన్ని ప్రస్తావిస్తే అసలు ఆ ఇన్సిడెంట్ ఎప్పుడు జరిగింది? 2017లో ఆగస్టు 19న జరిగింది. జరిగినటువంటి ఇన్సిడెంట్ ని ఆత్మహత్యగా లేదా అనుమానాస్పద మృతిగా నమోదు చేసినటువంటి ప్రభుత్వం ఏది? ఆ రోజు నువ్వు ఎందుకు వచ్చి మాట్లాడలేదు? 17 నుంచి 19 దాకా మౌన మునిలాగా సుగాలి ప్రీతి అంశం మీద పవన్ కళ్యాణ్ ఎందుకున్నాడో సమాధానం చెప్పాలి. ఇట్స్ స్ట్రైట్ పిన్ పాయింట్ క్వశ్చన్. నెంబర్ 2, సుగాలి ప్రీతి అంశాన్ని ఆయన ఏదో పెద్ద పై తెర మీదకి తెచ్చాను, నా వల్లే ప్రపంచానికి తెలిసిందంటే నీకన్నా తెంగరోడు భారతదేశంలో ఎవడన్నా ఉంటాడా? పవన్ కళ్యాణ్ గారు సమాధానం చెప్పండి. జస్టిస్ ఫర్ సుగాలి ప్రీతి అని చెప్పి సోషల్ మీడియాలో ఉద్యమం వచ్చింది, నీకు తెలీదా? నువ్వు మర్చిపోయావా? సుగాలి ప్రీతికి న్యాయం జరగాలంటూ హైకోర్టులో అనేక పిటిషన్లు దాఖలయ్యాయి, ఆ విషయం నీకు తెలీదా? నువ్వు మర్చిపోయావా? సుగాలి ప్రీతి అంశానికి సంబంధించి సుమారు 341 మంది సంతకాలు పెట్టి హైకోర్టులో పిటిషన్ వేశారు. సుగాలి ప్రీతి అంశాన్ని ఏదో పవన్ కళ్యాణ్ నెత్తినేసుకుని భుజాన్ని వేసుకుని మోసినట్టు బిల్డప్ ఎందుకు? ఎప్పుడు నువ్వు బయటకు వచ్చావు? 2024లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఏదో విమర్శించాలి కాబట్టి సుగాలి ప్రీతి అంశాన్ని నువ్వు రాజకీయ అంశంగా మార్చుకున్నావు తప్పితే ఆ అమ్మాయికి, ఆ పాపకి, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలనేటువంటి ఉద్దేశం నీకే కోసానా లేదు. కేవలం చంద్రబాబు నాయుడు కోసం రాజకీయ అంశంగా భుజాన్ని ఎత్తుకుని ఈరోజు సిగ్గు లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన న్యాయాన్ని కూడా తన పోరాటం వల్లే వచ్చిందని చెప్పుకుంటున్నాడంటే చంద్రబాబును మించిన స్థాయిలో డబ్బా మాటలు మాట్లాడడంలో పవన్ కళ్యాణ్ ఎదిగిపోయాడనడంలో సందేహం లేదు. ఈ రోజు గతంలో సుగాలి ప్రీతి అంశానికి సంబంధించి నువ్వేదో SC ST యాక్ట్ ప్రకారం ఆ అమ్మాయికి జరగాల్సినటువంటి న్యాయం అంతా మా పోరాటం వల్లే జరిగింది అన్నావు కదా. అంటే 17 ఇన్సిడెంట్ జరిగితే 19లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చినంత వరకు ఈ 2 ఏళ్ల కాలంలో సుగాలి ప్రీతి అంశంలో నువ్వు ఏ పోరాటం చేయలేదు, నోరెప్పలేదు, చంద్రబాబు నిలదీయలేదు అన్నది వాస్తవం కాదా పవన్ కళ్యాణ్ అని నేను అడుగుతున్నా. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రాకముందే అప్పటి ప్రభుత్వం దాని మీద 2 కమిటీలు ఏర్పాటు చేసింది. డాక్టర్ శంకర్ అని చెప్పేసి ఆయన కర్నూలు ఫోరెన్సిక్ వైద్య నిపుణుడు ఇచ్చినటువంటి ఇదేంటో తెలుసా? పోలీసులు ఆలస్యంగా తీసుకురావడం వల్ల దొరకాల్సినటువంటి ఆధారాలు కూడా వేస్ట్ అయిపోయాయి, టైం లాగ్ చేశారు, పోలీసులు నిర్లక్ష్యం వల్ల ఈ కేసు నీరుగారిపోతుందని చెప్పి వాళ్ళు చెప్పారు. కావాలంటే ఇలా నివేదిక రిపోర్టులు తీ. మరి ఆ రోజు గవర్నమెంట్ లో ఉన్నది ఎవరు? ఆ పోలీసులు ఆ విధంగా నీరుగార్చే విధంగా వ్యవహరించడానికి ఇచ్చిన ఆదేశాలు ఎవరు? అవన్నీ బయటికి తీ చేతనైతే. లేదు నీకు చేత కాదు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు, సిట్ వేశారు,
తర్వాత మళ్ళీ సుమారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు స్పందించినటువంటి తీరుని చెప్తున్నాను సార్, ప్రపంచానికి చెప్పుకోవాలి. ప్రచారం చేసుకోవడం వల్ల చేసుకోకపోవడం వల్ల మేము ఓడిపోయాం అనేక విషయాల్లో. ఉదాహరణకి 2020 ఫిబ్రవరి 18 కర్నూలులో జగన్మోహన్ రెడ్డి గారు సుగాలి ప్రీతి వాళ్ళే తల్లి అయినటువంటి పార్వతి గారిని కలిశారు. ఆమె చెప్పినటువంటి బాధ విన్నారు. వెంటనే 2020 ఫిబ్రవరి 27 జీవో నెంబర్ 37 అప్పుడు ప్రభుత్వ కార్యదర్శి కుమార్ విశ్వజిత్ గారు ఒక జీవో ఇవ్వడం జరిగింది. ఇచ్చి వాళ్ళకి భూమి 5 ఎకరాల భూమి కానీ, లేదు అంటే ఇంటి స్థలం కానీ, తల్లి పార్వతి గారు కానీ, తండ్రి రాజునాయక్ గారు కానీ, ప్రభుత్వ శాఖలో ఉద్యోగాలు కానీ. అంటే ఇక్కడ కాదు మిత్రమా టైం తక్కువ ఉంది, సంక్షిప్తంగా చెప్పండి. ఇక్కడ పాయింట్ ఏంటంటే అన్ని చేసిన తర్వాత కూడా డబ్బు ముఖ్యం కాదు, నిందితులకు శిక్ష పడాలి అనే డిమాండ్. ఇప్పుడు అసలు ఆ డిమాండే వదిలేసి మనం ఏం చేయలేమని చేతులు ఎత్తేస్తున్నాడు కదా, అది పాయింట్. పవన్ కళ్యాణ్ చేతగాని తనానికి అంటే మీరు ఒకటే గమనించండి సార్, చంద్రబాబు నాయుడు గారు తొలి సంతకానికి వాల్యూ ఉండదు, పవన్ కళ్యాణ్ తొలిగా అధికారంలోకి రాగానే చేస్తానన్నట్టు ఇచ్చినటువంటి హామీలకు కూడా విలువ ఉండదు. ప్రజల్ని మోసం చేయడం పనిగా పెట్టుకున్న తప్ప పరిపాలన చేయడం పనిగా పెట్టుకోలేదు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ టైం లేదంటున్నా, నాకు ఒక్క నిమిషాన్ని అది కేటాయించండి సార్. ఎందుకంటే ఇప్పుడు ఈ ప్రాంతం కాబట్టి ఉదాహరణకి స్టీల్ ప్లాంట్ విషయంలో, స్టీల్ ప్లాంట్ ఈ రోజు తునాతునకలు అయిపోతుంది, ఉక్కు తుక్కు అయిపోతుంది. అయినా సరే దాని మీద ప్రైవేట్ పరం అవ్వలేదని చెప్పి పవన్ కళ్యాణ్ మాట్లాడడం అంటే ఇంతకన్నా సిగ్గుమాల మాటలు ఉండవు. మా ప్రాంతానికో ఉద్యమానికో పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు అనేటువంటి వ్యక్తి ఉపయోగించినటువంటి కత్తితో వెన్నుపోటు పొడుస్తున్నాడు. ఈ రోజు పవన్ కళ్యాణ్ వెన్నుపోటు పొడుస్తున్నాడు. తర్వాత ఇప్పుడు ఆయన మీటింగ్ పెట్టుకున్నటువంటి ప్రాంతం స్టేడియం కి సంబంధించి సార్, అది ఒకప్పుడు కింగ్ కాంగ్, దారా సింగ్ లేదా కోడి రామ్మూర్తి నాయుడు గారు లాంటి ప్రపంచ ప్రసిద్ధి మల్లయోధులు వచ్చి అక్కడ మల్లయుద్ధ క్రీడలు ఆడారు. ఆ తర్వాత ఫుట్బాల్ కానీ, క్రికెట్ సచిన్ టెండూల్కర్ బ్రెయిన్ లారాలు కానీ ఇలా ప్రపంచ ప్రసిద్ధి చెందినటువంటి ఇంటర్నేషనల్ స్టేడియం మా పాత నగరంలో ఉండేది. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం దాన్ని నిర్వీర్యం చేసింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక ప్రతిపక్షంలో మేము అనేక ఉద్యమాలు చేసాం ఆ స్టేడియం బాగు చేయమని, స్వయంగా నేనే చేశాను. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి సుమారు కోట్లలో ఖర్చు పెట్టి ఆ స్టేడియాన్ని మళ్ళీ తయారు చేస్తే మళ్ళీ ఆ స్టేడియాన్ని తీసుకొచ్చి రాజకీయ వేదికలకు ఎందుకు వాడుకుంటున్నాడు పవన్ కళ్యాణ్? ఆ స్టేడియాన్ని ఎప్పుడు ఇంటర్నేషనల్ స్టేడియం చేస్తాడు, లేదా ఆ స్టేడియంలో ఫుట్బాల్ కి ఏం చేస్తాడు? క్రీడాపరంగా ఆ స్టేడియం ఆ ప్రాంతాన్ని నువ్వేం చేస్తావో చెప్పాలి. స్టేడియాన్ని నాశనం చేస్తావు, ఉక్కు ప్రైవేటీకరణ జరగట్లేదని అబద్ధాలు చెప్తావు, సుగాలి ప్రీతి కేసు విషయంలో అబద్ధాలు చెప్తావు. అబద్ధాలు చెప్పడానికి విశాఖపట్నం వచ్చావా నేను అడుగుతున్నా. సేనతో సేన అనే మీటింగ్ కేర్ ఆఫ్ చంద్రబాబు రిషికొండ కాదు మిత్రమా రాజీవ్, ఇంకొక పాయింట్ చెప్పాలి ప్రధానంగా. అసలు వాళ్ళిద్దరూ కలిసి చంద్రబాబు గారు వాళ్ళిద్దరు కలిసిన హామీల గురించి కదా, ఇగో మేము ఇచ్చాం ఇవి చేసామని ఇంతవరకు ఎక్కడ చెప్తున్నట్లేరు కదా. రిషికొండ గురించి కూడా ఆయన ఏం చేశాడో చెప్పండి సంక్షిప్తంగా. సార్, రిషికొండ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ ఆధీనంలో టూరిజం డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో విశాఖపట్నానికి ఒక శ్వేత సౌధం లాంటి నిర్మాణాలు ఆయన చేస్తే దాన్ని పట్టుకుని జగన్ ప్యాలెస్ ఏదో జరిగిపోతుందని చెప్పి బిల్డప్లు మాట్లాడి మరి ఈ రోజు వచ్చి ప్రభుత్వ భవనాలు అంటున్నావే. అంటే ఆ రోజు జగన్ ప్యాలెస్ అని మాట్లాడిన రాజకీయంగా చంద్రబాబు నాయుడు కోసం నువ్వు అబద్ధాలని ఒప్పుకుంటున్నట్టే కదా. అంటే చంద్రబాబు నాయుడు కోసం ఎంత స్థాయికి పవన్ కళ్యాణ్ దిగజారిపోతాడని నేను అడుగుతున్నా. గతంలో చంద్రబాబు నాయుడు ఇదే విశాఖ వేదికగా యోగాంధ్ర అనే కార్యక్రమం పెట్టాడు. ఎంత ఖర్చు పెట్టాడు? 350 కోట్ల పైచీలకు ఖర్చు పెట్టాడు. దీనికి రమారమే అంతే అయింది కదా. కానీ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ఖర్చు కళ్ళకు కనబడుతుంది కదా. మరీ విడ్డూరంగా ఏంటంటే మేమేమో అమరావతికి సంబంధించి అక్కడ సచివాలయాలు నాశనంగా నిర్మాణం జరిగి పెంకులు ఊడిపోయి సీలింగ్లు పగిలిపోయి వాటర్ కారిపోతుంది, అది వాస్తవం. ఆ ఆరోపణ మేము చేస్తున్నామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి నిర్మాణంలో కూడా ఎవరో రంపమెట్టు కోసినట్టు క్లియర్ గా కనబడుతుంది, ఎవరో చెంబు నీళ్లు ఉంపినట్టు క్లియర్ గా కనబడుతుంది. దాన్ని తీసుకొచ్చి నిర్మాణ లోపాలు ఉన్నాయన్నటువంటిది ఇంకో కలరింగ్. మెయింటెనెన్స్ చేయలేదని మరో బిల్డప్. ఎవరు చేయాలి మెయింటెనెన్స్? మీరు అధికారంలోకి వచ్చి 15 నెలలు అయింది కదా. 15 నెలల కాలంలో ఆ భవనాల నిర్మించబడినటువంటి ఆ భవనాల యొక్క మెయింటెనెన్స్ కి మీరు ఎన్ని రూపాయలు ఖర్చు పెట్టారు? అసలు అక్కడ ఎంతమంది స్టాఫ్ ని పెట్టారు? ఎందుకు మీరు వదిలేశారు గాలికి? మీ నిర్లక్ష్యం వల్ల, మీ చేతగాంతనం వల్ల కాదా ఇప్పుడు ఆ ప్రభుత్వ భవనాలు దెబ్బతిన్నది? దానికి బాధ్యత ఎవరు తీసుకుంటారు? ఇప్పుడు అయ్యే రిపేర్ ఖర్చులు పవన్ కళ్యాణ్ జోబు నుంచి పెడతాడా, చంద్రబాబు నాయుడు పెడతాడా? అంటే చంద్రబాబు నాయుడుకి ఎక్కడ అవసరం అవుతుందో దాన్ని రాజకీయంగా వాడుకుంటున్నాడు పవన్ కళ్యాణ్. మరీ ముఖ్యంగా ఇంకొక అంశం సార్, ఇది విశాఖపట్నం పాతనగర ప్రాంతం యొక్క సమస్య కాబట్టి చెప్తున్నా. పోర్టు కాలుష్యం వల్ల మేము బతకడానికి, శ్వాస తీసుకోవడానికి కూడా మేము ఇబ్బంది పడతాం, నరకం పడుతున్నాం మా ప్రాంతంలో. అయితే గతంలో మేము అధికారంలో ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు సుమారు 10 లక్షల మొక్కలు నాటించాడు ఆ పోర్ట్ చుట్టూ పరిసర ప్రాంతాల్లో. దాన్ని పట్టించుకోలేదు. 30 అడుగులకి హైరైజ్ వాల్స్ కట్టించారు జగన్మోహన్ రెడ్డి గారు పోర్టు వారితో మాట్లాడి. కానీ ఈ రోజు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కనీసం ఆ పోర్ట్ లో
కంప్లీట్ వన్ ఇన్వెస్ట్మెంట్ షెడ్స్ నిర్మాణం చేయాలని గతంలో నితిన్ గడ్కరీ గారు కూడా మేము అనేక ప్రతిపాదనలు పంపాం. కానీ దాని మీద మాట్లాడాలి కదా. నువ్వు ఆ ప్రాంతానికి వస్తున్నావంటే ఆ ప్రాంతం పోర్టు కాలుష్యం మీద ఏదో చెప్తావని, స్టీల్ ప్లాంట్ కోసం మాట్లాడతావని, స్టేడియం అభివృద్ధి చేస్తావని, రైట్. అసలు హామీలు కాదు మిత్రమా, ఇద్దరు కాదు. రాజు ప్రజాగళంలో ఇచ్చిన హామీల గురించి మాట్లాడకుండా ఈ మాట్లాడిన వాళ్ళు ఇవన్నీ కొత్తవన్నీ మీరు మాట్లాడమని చెబుతారు. అసలు ఆ హామీల గురించి ఎందుకు మాట్లాడకుండా ఈ డైవర్షన్ పాలిటిక్స్ ఏంటి ఇదంతా? సార్ కేవలం హామీలు నెరవేర్చడంలో వైఫల్యం చెందారు సార్. కేవలం ఈ యొక్క వైఫల్యాల గురించి ప్రజలు మాట్లాడుకుంటున్నారు. దీన్ని డైవర్ట్ చేయాలి. ఎస్పెషల్లీ సుగాలి ప్రీతి అంశం అనేటువంటిది పొలిటికల్ ఫోకస్ పాయింట్ అయింది పవన్ కళ్యాణ్ కి ఈ రోజు. దానివల్ల పవన్ కళ్యాణ్ యొక్క ఇమేజ్ దెబ్బతింటుంది, కూటమి యొక్క ఇమేజ్ దెబ్బతింటుంది. వెంటనే వెళ్ళిపోవాలి రుషికొండ. ఎన్నిసార్లు వెళ్తారు సార్? ఏదో జరగాలి పెళ్లి మళ్ళీ అన్నట్టు దిక్కుమాలతనం కాకపోతే గతంలో 2 సార్లు వెళ్ళాడు పవన్ కళ్యాణ్. అప్పుడు వెళ్ళి చూపించిన ఇప్పుడు వెళ్ళి చూపించిన ఎన్నిసార్లు అని చెప్పి రుషికొండను రాజకీయంగా వాడుకుంటారు. మేము ఒకటే చెప్తున్నాం సార్, హామీలు నెరవేర్చడంలో పూర్తిగా వైఫల్యం చెందారు. ఈ ప్రాంతానికి వచ్చారు కాబట్టి మా ప్రాంత ప్రజా సమస్యల మీద గతంలో ఊగిపోతూ రెచ్చిపోయిన పవన్ కళ్యాణ్, నువ్వు మాటలు తగ్గించి పనిలో చూపించు, టాక్ లెస్ వర్క్ మోర్, షో ప్రోగ్రెస్ ఇన్ అడ్మినిస్ట్రేషన్. ఫైనల్ గా పార్టీ నిలబెట్టేందుకే సినిమాలు చేస్తున్నా అంటాడు. నేను సినిమాలు చేయకపోతే పార్టీ నిలబడదా? విజయబాబు గారు మీరే సార్. అది ఎందుకంటే సినిమాల నుంచి వచ్చేటువంటి ఆదాయాన్ని మాసెస్ కోసం ఏమైనా ఖర్చు పెడుతున్నాడా? ఎంత ఖర్చు పెట్టాడు? ఆయన ఆదాయం ఎంత? బ్లాక్ ఎంత? వైట్ ఎంత? అలాంటిది ఏదైనా తెలిస్తే, ఇప్పుడు ఆ ట్రైబల్స్ ఉన్నారు పాపం, ఆ ట్రైబల్స్ అలో లక్ష్మణ అని చెప్పిన రోడ్డు కూడా లేదంటున్నారు. కాబట్టి ఇదిగో ఈ సినిమాలో వీరమల్లులో వచ్చిన సినిమాలో నేను ఇంత పారితోషికం తీసుకున్నాను, దీన్ని వీళ్ళకి ఇచ్చేస్తున్నాను, ఇదిగో వాళ్ళ కోసం ఇంత చేస్తున్నాను అని చెప్పమని చెప్తే తీసుకోలేదని చెప్పారు కదా. తీసుకోలేదని చెప్పారు కదా సార్. తీసుకోలేదన్నారు. పైగా అది నష్టాల్లోకి వెళ్ళిందంట కదా. ఆ నిర్మాత గారు చాలా ఇబ్బందులు పడుతున్నారు. యాజ్ పర్ ఇప్పుడు ఆల్రెడీ కోర్టులో ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఏదో వేసినట్టున్నాడు. దేనికైనా కూడా ఇప్పుడు ఆయన ఓత్ తీసుకుంది ఏంటి? ప్రజాపాలన చేస్తా, నేను ప్రజల కోసం పనిచేస్తానని అన్నప్పుడు ప్రొఫెషనల్ గా ఏ విధంగా చేస్తాడనేది చెప్పండి. దానికోసం ఏం చేయాలి? అసెంబ్లీలో ఒక తీర్మానం చేసి ఫలానా దీనికోసం ఒక ఎక్సెప్షనల్ గా ఇదిగో ఈ సినిమా నేను చేస్తున్నాను అనేది ఒక ప్రొసీజర్ ఉంటుంది. వీటన్నిటిని కూడా ఇప్పుడు ఇవాళ అసలు లా అండ్ ఆర్డర్ లేదని, వాళ్ళు ఏది చేసినా కూడా యథేచ్ఛగా నడిచిపోతుంది అనేటువంటి ఇదే తప్ప, దానికోసం నేను పార్టీ కోసం సినిమాలు చేసేటట్టయితే అసలు మంత్రి పదవి ఉండకూడదు. పార్టీ నడుపుకోండి, సినిమాలు చేసుకోండి. మంత్రి పదవి అంటే రాజ్యాంగబద్ధమైన పదవి. లిబరేషన్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఆయన మాజీ ఐఏఎస్ విజయ్ కుమార్ గారు అయితే ఈయన సినిమాలు పార్టీ కోసం చేస్తానని చెబుతున్నాడు, కానీ సినిమాల కోసం అధికార దుర్వినియోగం చేస్తున్నాడని హైకోర్టులో కూడా పిల్లి వేసినట్టున్నాడు విజయ్ కుమార్ గారు. వాళ్ళు ప్రచారం కూడా చేసుకున్నాడు కదా, ఉత్సాహంగా ప్రచారం చేసేది. రైట్. ఫైనల్ గా రాజు సంక్షిప్తంగా ఒక మాట చెప్పండి. పార్టీ కోసం సినిమాలు చేస్తున్నాను. పార్టీ కోసం సినిమాలు సినిమా ఫేమ్ ని అడ్డు పెట్టుకుని విజయబాబు పార్టీ కోసం సినిమాలు చేయటమేమో కానీ ఆ సినిమా ఫేమ్ ను అడ్డు పెట్టుకుని చంద్రబాబు నాయుడు గారి దగ్గర ప్యాకేజీలు పొందుతూ దత్తపుత్రుగా ఆయన యొక్క పాత్రని బహుముఖ ప్రజ్ఞాశాలిత్వ తత్వంతో బాగా ప్రదర్శిస్తున్నాడు. సినిమాల్లో కన్నా రాజకీయాల్లో బాగా యాక్టింగ్ చేస్తున్నాడు.